భ్రష్టుల మాటలు భక్తులు నమ్మడం ఏమిటి విచిత్రం. నిజంగా మనం భక్తులమైతే అసలు భ్రష్టుల మాటలు నమ్మకపోవడం కాకపోగా నిజంగానే ఒక సహోదరుడు సహోదరి పడిపోతే మనం వారి కోసం మరలా నిలబడడానికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి తిరిగి నిలబడితే సాతాను సిగ్గుపరచబడతాడు. దావీదు పడ్డాడు కానీ తిరిగి లేచాడు. అవునా? మనలో చాలా మంది అనేక విషయాల్లో బలహీనులమని యాకోబు పత్రికలో ఉంది. మనం అనేక విషయములలో పడిపోతున్నాం. అయితే అన్నిటిలోంచి నిలబెట్టుకోవడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. పడిపోయిన వారిని నిజంగా మీరు నిలబెట్టగలిగితే మీరు సరైన క్రైస్తవులని అర్థం. ఆరిపోతున్న వారిని మీరు వెలిగిస్తే నిజంగా మీరు మండుతున్నారని అర్థం. దానికి పూర్తి భిన్నంగా ఒకరిని గూర్చి నలుగురు మాట్లాడుకోవడం, ఇంకా 4 మాటలు కల్పించడం, మీరు దేవుని స్నేహాన్ని పోగొట్టుకుంటారు. జాగ్రత్త. ఎందుకంటే దేవుడికి కొండెములాడేవారంటే ఇష్టం లేదు. లేని మాటలు కల్పించి మాట్లాడేవారంటే ఇష్టం లేదు. ముసలమ్మ మాటలు మాట్లాడేవారంటే ఇష్టం లేదు. ఎందుకంటే వాటిని అపవిత్రమైనవి అన్నాడు.